హలో ఎవ్రీవాన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. వసుధారాని బలవంతంగా తీసుకువెళ్తూ ఉంటాడు రాజీవ్. ఎక్స్క్యూజ్ మీ అనే ఒక గొంతు వినపడుతుంది. ఇంకా అటుగా రాజీవ్ అండ్ వసుధార చూస్తారు. చూడగానే ఒక న్యూ క్యారెక్టర్ ఎంట్రీ అయితే మనకి కనబడుతుంది. తనే ప్రేమ్. తన చెయ్యి వదులు అని అంటాడు. అయినా రాజీవ్ పట్టించుకోకుండా వసుధారాని లాక్కు వెళ్తూ ఉంటాడు. రాజీవ్ చెయ్యి పట్టుకుంటాడు వచ్చి. ప్రేమ్, ఏయ్ ఎవరు నువ్వు? నా మరదల్ని నేను తీసుకువెళ్తుంటే ఎందుకు ఆపుతున్నావు అని అడుగుతాడు ప్రేమ్ని. రాజీవ్, చూడు, తను రాను అంటుంది, తను నీతో రావడానికి ఒప్పుకోను అంటుంది. అలాంటప్పుడు తన్ని తీసుకువెళ్లే రైట్ నీకు లేదు అని అంటాడు ప్రేమ్. అది చెప్పడానికి నువ్వెవడ్రా అని ఇంకా రాజీవ్ అయితే కొట్టబోతూ ఉంటాడు ప్రేమ్ని. కానీ ప్రేమ్ రాజీవ్ చెయ్యి గట్టిగా పట్టుకొని రాజీవ్ చెంపపై ఒక్కటి కొడతాడు. ఒక్కసారిగా రాజీవ్ షాక్ అయిపోతాడు. నన్నే కొడతావా అని చెప్పి ఇంకా న్యూ క్యారెక్టర్ ప్రేమ్ కాలర్ పట్టుకుంటాడు. రేయ్, ఆడవాళ్ళకి కష్టం వస్తే ఎవరినైనా కొట్టొచ్చురా, తప్పేమీ లేదు అని ఇంకా రాజీవ్ కాలర్ పట్టుకొని బాగా ఫైట్ చేస్తాడనమాట ప్రేమ్. ఇంకా బాగా కొట్టి పోలీసులకి ఫోన్ చేస్తాడు. పోలీసులు వస్తారు. సార్, ఈ అమ్మాయిని ఇతను కావాలనే బలవంతంగా తీసుకువెళ్తున్నాడు, హెరాస్ చేస్తున్నాడు అని అంటారు. వసుధారాని పోలీసులు అడుగుతారు. ఏమా, ఇతను చెప్పేది నిజమా? ఇతను నిన్ను హెరాస్ చేస్తున్నాడా, బలవంతంగా తీసుకువెళ్ళాలనుకుంటున్నాడా అని అడుగుతారు పోలీసులు. వసుధారాకి సైగ చేస్తూ ఉంటాడు రాజీవ్ వద్దు అని. కానీ వసుధార, అవును సార్, తను నన్ను బలవంతంగా తీసుకువెళ్ళాలనుకుంటున్నాడు అని చెప్తుంది. ఇంకా రాజీవ్ చా అని అనుకుంటాడు. రేయ్, రారా పోలీస్ స్టేషన్కి అని ఇంకా పోలీస్ అయితే రాజీవ్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు. వసుధార ప్రేమ్ వైపు చూస్తూ థ్యాంక్స్ అని చెప్తుంది. ఇంతకీ మీరు అని అడుగుతుంది వసుధార. నా పేరు ప్రేమ్. నేను ఒక ఇంపార్టెంట్ పనిపై యుఎస్ నుండి ఇప్పుడే ఇండియాకి వచ్చాను. మీరేదో ప్రాబ్లంలో ఉన్నారని అర్థమైంది, అందుకే ఇలా వెంటనే యాక్షన్ తీసుకున్నాను అని అంటాడు ప్రేమ్. థ్యాంక్ యూ అండి అని వెళ్ళబోతూ ఉంటుంది వసుధార. మేడం, ఎక్కడికి? ఇంటికి వెళ్తున్నారా అని అడుగుతారు. అవును అని అంటుంది వసుధార. రండి, నేను డ్రాప్ చేస్తాను అని అంటారు. నో థ్యాంక్స్, పర్లేదు అని అంటుంది వసుధార. నో, మీరు చాలా అలసిపోయినట్టు కనబడుతున్నారు. మీ ఫేస్ కూడా చాలా అంటే చాలా నీరసంగా అనిపిస్తుంది. మిమ్మల్ని నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను, ప్లీజ్ రండి మేడం అని ప్రేమ్ అండ్ వసుధార ఇద్దరూ ఇంకా మహేంద్ర ఇంటికి, వసుధార వాళ్ళ ఇంటికే బయలుదేరుతారు. కానీ ఇంటి లోపలికి వెళ్ళి చూసేసరికి ఇంట్లో ఎవ్వరు ఉండరు. ఒక్కసారిగా వసుధార షాక్ అయిపోతుంది. ఏంటి, ఇంట్లో ఎవరు లేరు అని చుట్టూ చూస్తూ ఉంటుంది. ప్రేమ్ కూడా ఇంటి లోపలికి వస్తాడు. మేడం, అంతా ఓకేనా అని అంటాడు. యాక్చువల్లీ ఇంట్లో ఎవరు కనిపించడం లేదు అని అంటుంది. ఒకవేళ ఎక్కడికి వెళ్ళుంటారు, మీకు చెప్పకుండా వెళ్ళారా అని అంటాడు ప్రేమ్. నాకు అది అర్థం కావటం లేదు అని ఇంకా వసుధార అనుపమకి ఫోన్ చేస్తుంది. హలో మేడం, ఏమైంది మేడం? మావయ్య గారు ఎలా ఉన్నారు అని అడుగుతుంది వసుధార. అమ్మా వసుధార, మహేంద్ర బానే ఉన్నాడు, కానీ ఫణీంద్ర సరే హార్ట్ అటాక్ అమ్మా అని చెప్పి హార్ట్ అటాక్ వచ్చిందమ్మా అని చెప్తుంది. ఇంకా అనుపమ ఫణీంద్రకి హార్ట్ అటాక్ వచ్చిందని తెలుసుకొని వసుధార ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మేడం, ఇప్పుడు మీరు ఎక్కడున్నారు అని అడుగుతుంది. హాస్పిటల్లో ఉన్నామమ్మా, నువ్వు కూడా త్వరగా రా అని ఇంకా చెప్పి కాల్ కట్ చేస్తుంది అనుపమ. వసుధారతో పాటు ప్రేమ్ కూడా హాస్పిటల్కి బయలుదేరతాడు. ప్రేమ్ మనసులో వసుధార వైపు చూస్తూ, పాపం ఈ అమ్మాయి చాలా మంచిగా ఉంది, కానీ తనకి ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి, ఆ ప్రాబ్లమ్స్ ఏంటో అని జాలిగా ఇంకా వసుధార వైపు చూస్తూ ఉంటాడు ప్రేమ్. హాస్పిటల్కి రీచ్ అవుతారు వసుధార అండ్ ప్రేమ్. అక్కడ మహేంద్ర, దేవయాని, శైలేంద్ర, అనుపమ, చక్రపాణి అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఆపరేషన్ థియేటర్లో ఫణీంద్రకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. మహేంద్ర బాధపడుతూ, అన్నయ్య, నాకు తెలుసన్నయ్య, నువ్వు రిషిని నీ కన్న కొడుకులా చూసుకున్నావు, అలాంటిది రిషి లేడనే చేదు వార్తని విని నువ్వు తమాయించుకోలేకపోయావు. అన్నయ్య, నువ్వు నాకు కావాలి అన్నయ్య, నువ్వు నాతో ఎప్పటికీ ఉండాలి అన్నయ్య, నీకేమీ కాకూడదు, మంచి వాళ్ళకి ఎప్పుడు దేవుడు ఏమి చేయడు అని మహేంద్ర చాలా బాధపడుతూ ఉంటాడు. దేవయాని కూడా ఇంకా చాలా బాధపడుతూ, ఏవండి మీకేమీ కాదు అని ఇంకా అలా మిర్రర్లో నిండి చూస్తూ చాలా బోరున ఏడుస్తూ ఉంటుంది. శైలేంద్ర మాత్రం, డాడీకి ఆ రిషి గాడంటే ఇంత ఇష్టమా? వాడు లేడని తెలియగానే డాడీకి హార్ట్ అటాక్ వచ్చింది, డాడీ ఇంత ప్రేమ పెట్టుకున్నాడా వాడిపైన అని ఇంకా ఆలోచనలో పడతాడు శైలేంద్ర. వసుధార, ప్రేమ్ అలా నడుచుకుంటూ వస్తారు. మావయ్య, ఇప్పుడు సార్కి ఎలా ఉంది అని అంటుంది వసుధార. మహేంద్రని చూసిన ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంకుల్ అని అంటాడు. ప్రేమ్
అని మహేంద్ర ప్రేమ్ని హక్ చేసుకుంటాడు. అది చూసిన వసుధార షాక్ అయిపోతుంది. మావయ్య, ఇతను మీకు ముందే తెలుసా అని అడుగుతుంది. తెలుసమ్మా, తను రిషి బెస్ట్ ఫ్రెండ్. ప్రేమ్, గౌతమ్, రిషి ముగ్గురు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఎప్పుడు మన ఇంట్లోనే ఉండేవారు. గౌతమ్ అంటే ఎంత రిషికి ఇష్టమో, ప్రేమ్ అంటే కూడా రిషికి అంతే ఇష్టం, అంతే బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తారనమాట మహేంద్ర. ఇంక పాపం ప్రేమ్ అయితే, అంకుల్ ఏమైంది అంకుల్, ఎందుకు ఎందుకు మీరు ఇలా ఉన్నారు అని అడుగుతారు. అన్నయ్యకి హార్ట్ అటాక్ వచ్చింది ప్రేమ్ అని చెప్తారు మహేంద్ర. ఇంకా పాపం ఫణీంద్రని చూస్తూ, అయ్యో అంకుల్ చాలా మంచివారు, మంచి వాళ్ళకే ఎప్పుడు కష్టాలు వస్తాయి ఏంటో, ఏం జరుగుతుందో అని ప్రేమ్ పాపం చాలా బాధపడుతూ ఉంటాడు. ప్రేమ్ని చూసిన శైలేంద్ర, వీడెవడు, కొత్త క్యారెక్టరా, అయినా ఎంతమంది వసుధారకు తోడుగా వస్తారు అని మనసులో అనుకుంటాడు శైలేంద్ర. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. ఇంకా శైలేంద్ర అయితే డాక్టర్తో మాట్లాడుతూ ఉంటారు. డాక్టర్, మా డాడీకి ఎలా ఉంది అని అడుగుతారు. హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్, హార్ట్కి స్టంట్ వేయడం జరిగింది, వీరికి ఇది వెరీ మైల్డ్ హార్ట్ అటాక్, ఇలా మళ్ళీ మళ్ళీ జరగకుండా చూసుకోండి అని చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా శైలేంద్ర అమ్మయ్యా అని అనుకుంటాడు. దేవయాని శైలేంద్ర పక్కకి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. అయినా ఏంటి మమ్మీ ఇది, వాడు చనిపోయాడని తెలిస్తే డాడీకి హార్ట్ అటాక్ రావడం ఏంటి అని అంటారు శైలేంద్ర. నీకు తెలియదు నాన్న, నువ్వు అమెరికా వెళ్ళిపోయాక రిషినే కదా కాలేజ్ బాధ్యతలన్నీ తీసుకున్నాడు. అటువైపు స్టూడెంట్స్ కానీ లెక్చరర్స్ కానీ ఇంట్లో మేము కానీ అందరం రిషిని ప్రేమగా చూసుకునే వాళ్ళం. మీ నాన్నగారు తనని తమ్ముడి కొడుకులా కాదు, సొంత కొడుకులా పెంచాడు. అందుకే వాడు పోయాడని తెలియగానే ఈయన హార్ట్ అటాక్ తెచ్చుకున్నాడు పాపం అని బాధపడుతూ ఉంటుంది దేవయాని. మమ్మీ ఏడవద్దు, ఎలాగో డాడీ ఇప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్ కదా, ఏం కాదులే అని ఇంకా ఇద్దరు మళ్ళీ పక్కకి వచ్చేస్తారు. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. మహేంద్ర, వసుధార, అనుపమ, ప్రేమ్, చక్రపాణి అందరూ ఇంటికి రీచ్ అవుతారు. ఇంతకీ అంకుల్, రిషి కనిపించట్లేదేంటి? నేను రిషిని చూసి చాలా రోజులైంది, రిషితో మాట్లాడాలి అనుకున్నాను. ఇక్కడికి నేను ఒక పర్పస్ పైన వచ్చాను. అయినా రిషి పెదనాన్నకు కూడా హార్ట్ అటాక్ వచ్చిందన్నా రాలేదేంటి, ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతాడు ప్రేమ్. ప్రేమ్, నీకు ఒక విషయం చెప్పాలి, కానీ నువ్వు బాధపడద్దు. రిషి మనకి లేడు అని అంటారు మహేంద్ర. ఒక్కసారిగా ప్రేమ్ షాక్ అయిపోతాడు. మావయ్య, మీకు ఎన్నిసార్లు చెప్పాను మావయ్య అలా అనద్దని, రిషి సర్కి ఏమీ కాదు అని అంటుంది వసుధార, నీకు ఎలా చెప్పాలమ్మా, డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా అది రిషితో మ్యాచ్ అయ్యాయని చెప్తుంది, అది రిషి డెడ్ బాడీనే అని ఇంకా జరిగిందంతా మహేంద్ర ఇంకా వసుధారతో చెప్పినట్టు చెప్తూ ఉంటారు. ప్రేమ్ అదంతా విని ఆలోచనలో పడతారు. వసుధారకు మాత్రం చాలా చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. మావయ్య, రిషి సార్ని వెతికేంత వరకు నేను ఇంటికి రాకూడదు అనుకున్నాను, కానీ ఇప్పుడు నేను నిర్ణయించుకుంటున్నాను, నాకు ఇవేవి వద్దు, నాకు కాలేజీ వద్దు, ఈ ఇల్లు వద్దు, నాకు ఈ జీవితం కూడా వద్దు, నేను రిషి సార్తోనే తిరిగి వస్తాను, రిషి సార్ లేకపోతే నా ప్రాణాన్ని కూడా నేను వదిలేసుకుంటాను అని వెళ్ళబోతూ ఉంటుంది వసుధార చేయి పట్టుకుంటాడు ప్రేమ్. వెంటనే వెనక్కి తిరిగి చూస్తుంది. చూడు వసుధార, రిషి చనిపోలేదని నువ్వు ఎంతలా నమ్ముతున్నావో నేను కూడా అంతలానే నమ్ముతున్నాను. రిషి చాలా మంచివాడు, చాలా తెలివైనవాడు, ఎప్పుడూ ఎవరికి అపకారం చేయనివాడు, ఎప్పుడూ ఎవరిని బాధ పెట్టనివాడు. అలాంటి రిషి చనిపోయాడు అంటే నేను నిజంగా నమ్మటం లేదు. నీ నమ్మకం నా నమ్మకం నిజమైతే రిషి ఖచ్చితంగా తిరిగి వస్తాడు, తిరిగి వచ్చేటట్లు మనం చెయ్యాలి అని అంటాడు ప్రేమ్. ఇంకా ప్రేమ్ వైపు అభిమానంగా చూస్తుంది వసుధార. ఇంతమందిలో నన్ను అర్థం చేసుకుంది మీరు మాత్రమే ప్రేమ్ అని అంటుంది వసుధార. కానీ ఒక్క విషయం మీరు ఆలోచించటం లేదు వసుధార, అది ఏంటో తెలుసా? రిషి వెళ్తూ నీకొక బాధ్యత అప్పగిచ్చాడని నేను తెలుసుకున్నాను. మీ నాన్నగారు నాకు జరిగిందంతా చెప్పారు. నువ్వు డిబిఎస్టి కాలేజ్కి ఎండీగా ఉన్నావు, అది కూడా రిషినే నీకు తన చేతులతో ఆ బాధ్యతని అప్పగించాడు. కానీ నువ్వు రిషిని వెతకడంలో పడి రిషి ఎక్కడ మళ్ళీ తిరిగి వస్తాడో రాడో అనే టెన్షన్లోనే ఉండి కాలేజ్ని పట్టించుకోవట్లేదు. నిజం చెప్పనా, ఒక మనిషి మన మధ్యలో లేనప్పుడు ఆ మనిషి కన్నా ఆశయాలని మనం నిజం చేయాలి. అప్పుడే ఎక్కడ ఉన్నా ఆ మనిషి ఆనందిస్తాడు, సంతోషంగా ఉంటాడు. అంతేకాని నువ్వు రిషి గురించి పట్టించుకుంటూ కాలేజ్ గురించి పట్టించుకోకపోతే ఇటు కాలేజీ చేజారిపోతుంది, ఇటు రిషి గురించి కూడా బాధ పెరిగిపోతుంది. చూడు వసుధార, నేను చెప్పేది విను.
ముందు మనం రిషి ఆశయాలని నెరవేర్చాలి. డిబిఎస్టి కాలేజ్ని మళ్ళీ టాప్ పొజిషన్లో నించోపెట్టాలి. ఒక మిషన్ ఎడ్యుకేషన్, ఒక డాక్టర్స్ మేక్స్ డాక్టర్స్ లాంటి స్కీమ్స్ ఇంకా కొత్తవి తీసుకువచ్చి రిషి ఎలాంటి కళని నిజం చేసుకోవాలనుకున్నాడో, ఎలా తన తాతగారి పేరుని ఇంకా ఇంకా నిలబెట్టాలి అని కలగన్నాడో ఆ కలల్ని మనం నిజం చేయాలి వసుధారా, నిజం చేయాలి అని అంటాడు ప్రేమ్. ఇంకా ప్రేమ్ మాటలకి ఇన్స్పైర్ అవుతుంది వసుధారా. మహేంద్ర కూడా అవునమ్మా వసుధారా, రిషి మన మధ్యలో ఉన్నాడో లేడో అనే విషయాన్ని పక్కన పెట్టు. దాని గురించి ఆలోచించకుండా కాలేజ్ రిషి ఏ స్థానంలో నిలబెట్టాలి అనుకున్నాడు, ఈ సమాజానికి రిషి కాలేజ్ ద్వారా ఎంత సేవ చేయాలనుకున్నాడు, ఈ విషయాలనే మనం గుర్తుపెట్టుకోవాలి, ఆచరించాలి అని అంటారు మహేంద్ర. వసుధారా అవును మావయ్య, మీరు చెప్పింది నిజమే. నేను రేపటి నుండి కాలేజ్ పైనే ఫోకస్ పెడతాను. కానీ రిషి సార్ అని అంటుంది వసుధారా. చూడు వసుధారా, నేను నీకు మాటిస్తున్నాను, రిషిని ఎలా అయినా తిరిగి తీసుకువచ్చే బాధ్యత నాది. ఒకవేళ రిషి బ్రతికి ఉంటే ఈ ప్రపంచంలో ఏ మూల ఉన్నా వంగుల మంగులం వెతికి రిషిని నేను నీ దగ్గరికి చేరుస్తాను అని మాటిస్తున్నాను అని ప్రేమ్ వసుధారాకి మాటిస్తాడు. ఇంకా వసుధార హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా శైలేంద్రే లీక్ చేస్తాడనమాట రిషి చనిపోయాడు అని. స్టూడెంట్స్ అందరూ రిషి సార్ చనిపోయారు సార్ అలాంటప్పుడు మీరు మాకు ఏం చేయగలరు? 1 వీక్లో రిషి సార్ని తీసుకురమ్మన్నాం, 1 వీక్ అయిపోయింది, ఇప్పుడేమో రిషి సార్ చనిపోయారని మళ్ళీ వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి, మేము ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు చెప్పండి అని చెప్పి స్టూడెంట్స్ మళ్ళీ ప్రెజర్ పెట్టడం స్టార్ట్ చేస్తారు. వసుధార కాలేజ్కి రీచ్ అవుతుంది. వసుధారతో పాటు ప్రేమ్ కూడా కాలేజ్కి వస్తాడు. ఇంకా వసుధార ఆ అల్లర్లన్నీ చూసి షట్ అప్ అని గట్టిగా అరుస్తుంది. స్టూడెంట్స్ అందరూ దెబ్బకి సైలెంట్ అయిపోతారు. శైలేంద్ర కూడా షాక్లో ఉండిపోతాడు. చూడండి, మీరందరూ ఒక్క మాట వినండి. రిషి సార్ చనిపోయారు అని మీకు రూమర్స్ రావచ్చు, కానీ అది నిజం కాదని నేను నమ్ముతున్నాను. రిషి సార్ తిరిగి వచ్చేంత వరకు మీకు కాలేజ్లో ఎలాంటి లోటు లేకుండా నేను చూసుకుంటాను. రోజు కాలేజ్కి వస్తూనే అన్ని దగ్గర నుండి నేను చూసుకుంటాను. మీకు ఎలాంటి సమస్య అకాడమిక్ విషయంలో వచ్చినా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఆ సమస్యకి నిమిషాల్లో నేను పరిష్కారం చూపిస్తాను. అంతేకాని రిషి సార్ రావాలి రావాలి అని మాత్రం మాపై ప్రెజర్ పెట్టద్దు అని అంటుంది వసుధార. మేడం, మాకు ఈ రిషి సార్ కావాలి మేడం అని అంటారు. ఇంక పక్కనే ఉన్న ప్రేమ్ మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. మీరందరూ 1 నిమిషం ఆగండి, ఒక స్టూడెంట్ మాత్రమే మాట్లాడండి. చెప్పు, రిషి సార్ ఉంటే మీకు ఏం చేస్తారు? రిషి సార్ కావాలి కావాలి అంటున్నావు, ఓకే, రిషి సార్ ఉంటే మీకేం జరుగుతుంది అని అడుగుతాడు ప్రేమ్. ఇంకా స్టూడెంట్ చెప్పడం స్టార్ట్ చేస్తారు. రిషి సార్ ఉన్నప్పుడు క్లాసులన్నీ కరెక్ట్ టైంకి జరిగేవి సార్. ల్యాబ్ కూడా సరే దగ్గరుండి ప్రాక్టికల్స్ చేయిస్తూ మా అందరికీ బాగా అర్థమయ్యేటట్లు చెప్పేవారు. ఇప్పుడు ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా రావటం లేదు. నంబర్ 3, క్లాసెస్ అనేవి సిలబస్ ముందు కంప్లీట్ చేస్తామన్నారు. రిషి సార్ ఉండుంటే ఏదో ఒకటి చేసి కంప్లీట్ చేయించేవారు. కానీ ఇప్పుడు మాకు సిలబస్ కూడా కంప్లీట్ అవ్వలేదు. స్టడీ అవర్స్ అని చెప్పి మాకు అప్పుడు కండక్ట్ చేసేవారు. ఇప్పుడు స్టడీ అవర్స్కి వచ్చే ఫ్యాకల్టీ కూడా లేరు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలున్నాయి అని అంటాడనమాట ఆ స్టూడెంట్. ఇంకా ప్రేమ్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. చూడండి, ఆ సమస్యలన్నీ చిటికలో సాల్వ్ అయ్యేవే. మీరు ఎందుకు అయినా అల్లరి చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మాకు ఒక్కరోజు టైం ఇవ్వండి. రేపటికల్లా ఈ సమస్యలన్నిటికీ సొల్యూషన్ మేము తీసుకువస్తాం అని అంటాడు ప్రేమ్. శైలేంద్ర, ప్రేమ్ నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నువ్వెలా తీసుకువస్తావు? అయినా వీళ్ళు ఒక్కరోజు వరకు ఆగుతారా అని అంటాడు శైలేంద్ర. ఏ, నువ్వు డబ్బులిస్తే అరిచారు, నేను డబ్బులిస్తే ఆగరా అని అంటాడు ప్రేమ్. శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా స్టూడెంట్స్ అందరూ సైలెంట్గా ఉంటారనమాట. స్టూడెంట్స్, ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, రేపటికల్లా రిషి ఏ పనులైతే చేసేవాడో అవన్నీ నేను చేసి చూపించి మీ సమస్యలన్నిటికీ నేను సొల్యూషన్ తీసుకువస్తాను అని ఇంకా ల్యాబ్ టెక్నీషియన్స్తో స్టడీ అవర్స్ గురించి కానీ ఎగ్జామ్స్ గురించి కానీ అన్నిటినీ ఒక లైన్లోకి తీసుకురావాలని వసుధారతో డిస్కస్ చేస్తాడనమాట ప్రేమ్. ఇంకా స్టూడెంట్స్ ఎవరైతే ప్రాబ్లమ్స్ అడిగినట్టే వాటన్నిటికీ 1 డేలో సొల్యూషన్ తీసుకువస్తుంది వసుధార. బోర్డ్ మీటింగ్ని కండక్ట్ చేస్తారు. మినిస్టర్ గారు వసుధారని మీట్ అవుతారు. అమ్మ వసుధార, రిషి అని అంటారు. సార్, మీరు కూడా రిషి సార్ కావాలి కావాలి అని అడగద్దు సార్. ఎందుకంటే రిషి సార్ ఏ పనులైతే చేసేవారో నేను ఖచ్చితంగా ఇప్పుడు ఆ పనులు చేస్తాను. నేను ఎండీగా నా బాధ్యతల్ని తీసుకొని నిర్వర్తిస్తాను అని మాటిచ్చాను సార్ అని అంటుంది వసుధార. ఎస్, ఈ కాన్ఫిడెన్సే నాకు కావాలమ్మా. రిషి మన దగ్గరికి రావడానికి టైం పడుతుందేమో, కానీ నువ్వు మాత్రం రిషిని లేని లోటు, రిషి చేసే పనులు నువ్వే చేయాలి, కాలేజ్ని చక్కగా చూసుకోవాలి అని అంటారు మినిస్టర్ గారు. తప్పకుండా సార్ అని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది వసుధార.
ఇంకా బోర్డ్ మెంబర్స్ అందరూ కూడా కన్విన్స్ అవుతారు. అప్పుడే ఇంకా ప్రేమ్ అయితే ఒక ఐడియా చెప్తాడు. సార్, మీరు పర్మిషన్ ఇస్తే నా దగ్గర ఒక ఐడియా ఉంది. స్టూడెంట్స్ అనేవాళ్ళు సిలబస్ త్వరగా అవ్వటం లేదని చాలా కంగారు పడుతున్నారు. సో మనం కొంతమంది ఎక్స్ట్రా స్టాఫ్ని రిక్రూట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మ్యాథ్స్ సబ్జెక్ట్లో ఒక 6 లెసన్స్ పెండింగ్ ఉంటే 2 లెసన్స్ ఒకరు, 2 లెసన్స్ ఒకరు, 2 లెసన్స్ ఒకరు, అలా వర్క్ని డివైడ్ చేసుకొని కాస్త స్టాఫ్ని పెంచితే మనకి సిలబస్ అనేది త్వరగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా కొంతమంది కొత్త టీచర్స్కి కూడా మనం లైఫ్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది అని అంటాడు ప్రేమ్. ఇంకా శైలేంద్ర, అంతా బానే చెప్తున్నావు, కానీ ఇది చెప్పడానికి నువ్వెవరని బయట అడుగుతున్నారు అని అంటాడు శైలేంద్ర కావాలనే. వసుధారా, మిస్టర్ ప్రేమ్ మన డిబిఎస్టీ కాలేజ్ బోర్డ్ మెంబర్ అని అంటుంది. ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు. ఇంకా మినిస్టర్ గారు కూడా షాక్ అయిపోతారు. అవును సార్, తను బోర్డ్ మెంబర్గా ఉండే అర్హత ఉండాలి అని నేనే తనని స్పెషల్ కేసెస్ కింద బోర్డ్ మెంబర్గా అపాయింట్ చేశాను అని అంటుంది వసుధారా. శైలేంద్ర, ఏంటి మధ్యలో వీడొకడు కాలేజ్ని పైకి తీసుకురావడానికి, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు శైలేంద్ర. ఇంకా బోర్డ్ మీటింగ్ అయితే ఫినిష్ అయిపోతుంది. శైలేంద్ర దగ్గరికి ప్రేమ్ వచ్చి, ఏంటి మిస్టర్ శైలేంద్ర అన్నయ్య, మిమ్మల్ని ఇలా రిషినే పిలుస్తాడు కదా అన్నయ్య అని, ఇప్పటి నుండి నేను కూడా మిమ్మల్ని అన్నయ్యనే పిలుస్తాను. కానీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అసలు రిషి ఎలా మిస్ అయ్యాడో, ఎందుకు మిస్ అయ్యాడో దాని వెనకాల కారణం నాకు ఇప్పటికీ తెలీదు. తెలుసుకుంటా. ఒకవేళ మీరేనని నాకు తెలిస్తే మిమ్మల్ని ఏం చేస్తానో నాకే తెలీదు. నేను రిషిలా, అంకుల్లా సాఫ్ట్ కాదు, కనపడేంత సాఫ్ట్ అస్సలు కాదు, చాలా హార్డ్. నువ్వు ఈ గురించి ఒక్క సాక్ష్యమైన నాకు దొరికితే నిన్ను పైలోకానికి పార్సల్ చేయకుండా అస్సలు ఉండను. ఇటువైపు కాలేజ్ని, ఇటు రిషిని వెతికే బాధ్యతని, ఇటు నీ గురించి, ఈ 3 విషయాల్లో దృష్టి పెట్టడానికే నేను ఇండియాకి వచ్చా. ఇప్పటి నుండి నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, గుర్తుపెట్టుకో శైలేంద్ర అన్నయ్య అని చెప్పి ప్రేమ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా ప్రేమ్ వైపు అలా షాక్గా చూస్తూ ఉండిపోతాడు శైలేంద్ర. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.